తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు ఢిల్లీ పాలకుల పాదాల వద్ద తాకట్టు పెట్టేశారని మండిపడుతున్నారు తూర్పుగోదావరి జిల్లా వాసులు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన పెద్ద మనుషులు నేడు మాట తప్పి మోసం చేస్తుంటే చంద్రబాబు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందని తేల్చి చెబుతున్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి నెల 10న ఢిల్లీలో చేయనున్న ధర్నాకు పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతున్నారు. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ఢిల్లీకి బయలుదేరుతున్నారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఈ నెల 10వ తేదీన జంతర్ మంతర్ దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న దీక్షకు సంబంధించి రాజమండ్రి నుంచి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు తరలి వెళ్తున్నారు. ఏ రకమైన మద్దతు అక్కడ ఇవ్వబోతున్నారు, ఏం కోరుతున్నారు? ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కలిసి అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీజేపీ రెండూ కలిసి ఆంధ్రప్రదేశ్ని అతి దారుణంగా మోసం చేసేటటువంటి కార్యక్రమం తీసుకున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నమ్మించినటువంటి అటు విభజన సమయంలో కానీ తర్వాత ఎన్నికల సమయంలో కానీ ఈ రెండు పార్టీలు కూడా ఇచ్చినటువంటి వాగ్దానాన్ని విన్నాడి ఈనాడు మరి మొండి చేయి చూపెడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మొండి చేయి చూపెడుతున్నటువంటి ఈ ప్రభుత్వాల మీద ప్రత్యేక హోదా సాధించడం కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జంతర్ మంతర్లో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని పిలిపించారు. ఆ పిలుపుకి అనూహ్యమైనటువంటి స్పందనతో తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇవాళ తరలి వెళ్తున్నారు నాయకులు, కార్యకర్తలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేక హోదాను సాధించుకుని తీరుతాం. జగన్ గారి దీక్షకి ఢిల్లీ వెళ్తున్నాం. జగన్ గారికి మద్దతుగా మేము ఢిల్లీ అందరూ వెళ్తున్నాం. మాకు ఏపీకి ప్రత్యేక హోదా రావాలి, ఇటు బస్సులు కావాలి. అది నేను జగన్ గారికి దీక్షకి మద్దతుగా మేము అందరూ వెళ్తున్నాం సార్. మొత్తం అందరూ చాలా మంది కార్యకర్తలు రంగంపేట మండలంలోని జగన్ గారి మద్దతుగా ఏపీకి ఏ విధంగా అయితే ఆయన సాధన ఉన్నా దానికి మద్దతుగా మొత్తం అంతా కూడా కలిసి వెళ్తున్నామండి. ఆయనకి అన్ని వినోదంగా ఉంటామండి. మీకు ఫ్యాక్టరీలు కానీ ప్రత్యేక ట్రైన్ బయలుదేరుతుంది. మొత్తం అనకాపల్లి టు ఢిల్లీ ప్రత్యేక వైఎస్ఆర్ కేసీపీ జగన్ మద్దతుగా వెళ్తుందండి. జగన్ గారి దేశకు మద్దతుగా ప్రత్యేక ప్రతిపత్తి కోసం, రాష్ట్ర ప్రతిపత్తి కోసం మరి ఇప్పుడు ఇవాళ ఏకైక నాయకుడు ఒక జగన్ గారే కనపడుతున్నారండి. ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కావాలని పోరాడే నాయకుడు ఆయన జంతర్ మంతర్లో చేసి యాత్ర ఆయన దేశకి మద్దతుగా మేమందరం కలిసి వెళ్తున్నాం సార్. ఇప్పుడు ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ ఉంది, వాళ్ళు మిత్రపక్షంగా ఉండి ఏమీ అడగలేకపోతున్నారు. ఓ పక్కన సెంట్రల్ మినిస్టర్లు మేము ఇవ్వలేమని చెప్పేసి ఓపెన్గా చెప్తున్నా కూడా ఇవాళ వాళ్ళు గట్టిగా అడగలేకపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని ఈ రోజున వాగ్దానం చేసిన వాళ్ళందరూ కూడా పక్క తప్పుకున్నారండి. ఎవరో ఇవ్వట్లేదు, ప్రత్యేక హోదా ఊసేత్తట్లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ప్రత్యేక హోదా ఊసేత్తట్లేదు. ఎందుకంటే బీజేపీతో పొత్తు పెట్టుకుని తన పార్టీకి సంబంధించిన ఎంపీలకి మంత్రి పదవులు ఇప్పించుకుని వాళ్ళకు తొత్తులైపోయాడు. ఎన్టీ రామారావు అయితే ఆత్మగౌరవాన్ని, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడటానికి తెలుగుదేశం పార్టీ పెట్టాడో ఈ రోజు ఆయన వెన్నుపోటు పొడిచి కుర్చెక్కినటువంటి చంద్రబాబు నాయుడు ఈ తెలుగు ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని మళ్ళీ ఢిల్లీ పాలకుల పాదాల కింద, తొత్తుల కింద పాడేసే కరం పట్టింది ఈ రోజున తెలుగు జాతికి. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించడానికి ఢిల్లీ ప్రభుత్వానికి ఈ వాదన వినిపించేందుకు ఈ నెల 10న జంతర్ మంతర్ దగ్గర జగన్మోహన్ రెడ్డి దీక్ష నిర్వహిస్తున్నారని, దానికి మద్దతుగా మొత్తం తూర్పుగోదావరి జిల్లా నుంచి వేలాది మందిగా కార్యకర్తలు తరలి వెళ్లారని, బయలుదేరుతున్నారని జ్యోతుల్ నెహ్రూ చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఏపీకి ప్రత్యేక హోదా ఏదైతే ఉందో అది సాధించే వరకు విరమించేది లేదంటారు. రాజమండ్రి నుంచి వీడియో జర్నలిస్ట్ మొదలు హరీష్ ఫర్ సాక్షి న్యూస్.